దారి మనం చూసుకుంటే పోతుంది అనుకున్నారు. ఎంఐ గ్రామస్తులు ఏమయ్యారు? యెరూషలేము నుండి తిరిగి మళ్ళీ గ్రామానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. నన్ను అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కానీ ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుడి పక్షాన నిలబడే వాళ్ళే నిజమైన విశ్వాసులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మా సంగతే తీసుకోండి. 12 సంవత్సరాల నుంచి ప్రభువుతో పోరాడుతున్నాం. ఏమని? ఉన్న అప్పు సమస్యను కొట్టివేయి ప్రభా అని. పలుమార్లు ఈ ముళ్ళు తీసేయమని అడిగినా కూడా నా కృప నీకు, కృపతోనే మాట్లాడుతున్నాడు, కృపతోనే నెట్టుకోబోతున్నాడు, కృపతోనే ప్రేమిస్తున్నాడు. సార్ అప్పు సమస్య మాత్రం అయినా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాం సార్. సేవ వదిలేసామా సార్? మీ దారి మీరు చూసుకోండి, మా దారి మేము చూసుకుంటామని చెప్పామా? ఎందుకని? ఆయన పక్షాన మనము నిలబడితే ఆయన ఏదో ఒకరోజు జ్ఞాపకం చేసుకుని గుర్తించుకుంటాడు. ఆయన మన పక్షాన నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 1,80,00,000 అప్పుల్లో ఉన్నప్పుడు మేము వచ్చాం సేవలోకి, ప్రభువులోనికి. ప్రభా, నా సమస్య తీరిస్తే నా జీవితాంతం నీకు నేను రుణపడి ఉంటాను, సేవ చేస్తాను ప్రభా. నాకు తెలియదు సేవ అంటే కూడా ఏందో. తీరా ఇప్పుడు అది కరిగి 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 40 లక్షలకు వచ్చింది. ఎంత? 40 lakhs. కరెక్ట్గా ఇప్పుడు ఈడ్చి దంచితే 40 లక్షల్లో మన శ్రమలన్నీ తీరిపోతాయి. దీనిలో ఉన్న మెలిక ఏమిటంటే 10 లక్షలు తండల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంత? 40 లక్షల్లో ఉండింది తండలు. డైలీ 40,000 కట్టాలా. నిద్ర లేస్తే 40,000 నువ్వు ఎట్ట చేస్తావు వాళ్ళు కట్టేయాలా. అలాంటి స్థితిలో నుండి 10,000కు వచ్చాము ఇప్పుడు. గట్టిగా ఈడ్చిదంటే ఒక 36 లక్షలు వడ్డీకి ఉన్నాయి. ఎంత? 40 లక్షల్లో సమస్యలు మొత్తం కొట్టుకొని పోతాయి అంతే. నెలకి సంపాదించేటటువంటి 3 లక్షలు, ఇప్పుడు ఏదైతే నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నామో అది మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు అది ఏమైంది? సంపాదించి వాళ్ళకి ఇచ్చేయాలా, సంపాదించి వాళ్ళకి ఇచ్చేయాలా. సంపాదన తగ్గిందంటే మళ్ళీ బయట నుంచి అప్పు తేవాలా. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే వస్తుంది. బాగా అర్థం చేసుకోండి సంగమా. ఎందుకు చెప్తున్నానంటే సంఘంతో పంచుకోవాలి కాబట్టి చెప్తున్నా. నేనేదో దర్జాగా బాగున్నానని మీరు అనుకుంటారు. సమస్యలన్నీ మాకే పాస్టర్ గారు, నీకేమనుకుంటారు. అందుకని చెప్తున్నా. మీది ఏదో కొంత బాధ ఉంటుంది. కానీ దావీదు అన్నాడే, దినమెల్లా ఎవ్రీ డే శత్రువులు నన్ను తరుముతున్నారు. అది పాత నిబంధన శత్రువులు, ఇది కొత్త నిబంధన శత్రువులు. ఎవ్రీడే నిద్ర లేస్తే వాళ్ళకి సాయంత్రం కల్లా తెచ్చిపెట్టేయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎంతైనా కట్టు, ఒక్కరోజు కట్టకపోతే వాళ్ళ ముఖాలు నల్లంగా పోతాయి. ఎక్కడ లేని బాధ వాళ్ళకి, ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది వాళ్ళకి. వదిలించుకుందామా అంటే మళ్ళీ వాళ్ళతోనే పని. అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకొని స్టాక్ పెట్టుకోవాలి. ఆడ స్టాక్ తీరా చూస్తే ఎంత ఉంది? 30 లక్షల స్టాకు నుండి 5 లక్షలకు వచ్చేసింది. ధైర్యం చేసి అప్పు తెద్దామంటే మళ్ళీ వాళ్ళకి కట్టాలా. జరగకపోతే ఇబ్బందుల పాలైపోతాం. నెట్టుకుంటూ ఎవ్రీడే దినమెల్లా శ్రమ. ఏమిటది? దినమెల్లా శ్రమ. ఏదో సార్ బోటోలు ఎంతయ్యా నీదా చెప్పు, నేను చెప్పు 40 lakhs అని ఇచ్చేసారు అనుకో. ఒక్కరు కూడా ఇష్టంలే, నాకు తెలుసు. వద్దులే, నేను వెళ్ళిపోతాను. ఇష్టంలే, ఎవరికి ఇష్టంలే. ఏందో ఆయన అంటేనే ఇష్టంలే, ఆమెను చెప్పరు అసలు. 40 lakhs ఆయన ఇచ్చేసాడు అనుకోండి, సమస్యలు మొత్తం తీరిపోతాయి. ప్రతి నెల ఎంత మిగులుతుంది? 3 lakhs. ఎంత బాడుగా, ఎంత జీతాలు ఈడ్చి తనినా ఇంకా 2 లక్షలు మిగులుతుంది. సార్ నెలకి ₹1,00,000 ఇచ్చేస్తాను సార్. మీరు ఇచ్చిన నా 40 lakhsకి రూపాయలు లెక్కనేసుకున్నా కూడా 40,000 వడ్డీ ఇచ్చేస్తాను సార్. అప్పుడు ఇంకా ఎంత మిగులుతుంది? ఇంకా 60,000 మిగులుతుంది. 40 EMIలు సార్. కరెక్ట్గా 40 lakhs అప్పు తీరిపోద్ది. ఈ చీకులు చింతలు మొత్తం పోయి ఒకటే భారం అవుతుంది. నెల తిరిగేతలకి కరెక్ట్గా ఆయనకి సమస్యలన్నీ అబ్బో. కానీ ఆయన మాత్రము అట్టే పెడత. కృప 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 కృప. అర్థమవుతుందా సంగమా? అయినప్పటికీ కూడా
ఆయన పక్షాన మనం గట్టిగా నిలబడాలి. అవకాశం ఉంది కదా అని చెప్పి పారిపోయేటట్టుగా ఉండకూడదు విశ్వాసులారా.